హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేను సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం ఏ నోటిఫికేషన్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన ఒకే చోట చూసుకునేలా ఒక వెబ్సైట్ చెప్పబోతున్నాను. అది ఫ్రీ జాబ్ అలర్ట్స్. అది ఫస్ట్ లింక్ ఉంది కదా, అది ఫ్రీ జాబ్ అలర్ట్స్ లింక్. దాంట్లో మనం లేటెస్ట్ నోటిఫికేషన్స్ అండ్ అప్కమింగ్ నోటిఫికేషన్స్ కూడా దీంట్లో మనం చూసుకోవచ్చు. స్క్రీన్ మీద మనం చూస్తున్నాం కదా, అవి లేటెస్ట్ నోటిఫికేషన్స్. ఏవైతే ఎగ్జామ్స్ జరుగున్నాయో, ఏవైతే ఎగ్జామ్ జరగాల్సినవో అన్నీ దాంట్లోనే ఉన్నాయి. మ్యాక్సిమం మనకి అన్ని జాబ్స్ కవర్ అయ్యేలానే ఉంటాయి. వాటితో పాటు మనకి అప్కమింగ్ రాబోయే ఏఎల్పి 2025 కానీ, నవీకి సంబంధించిన జాబ్స్ కానీ, అడ్మిట్ కార్డ్స్ కానీ, మెయిన్స్కి సంబంధించిన విషయాలు కానీ ఇక్కడ మనం చూడవచ్చు. అలాగే లెఫ్ట్ సైడ్ టాప్లో చూసుకుంటే మనం లేటెస్ట్ నోటిఫికేషన్ ఉంది కదా, దాంట్లోకి వెళ్తే మనం ఏవైతే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న బ్యాంకింగ్ జాబ్స్ కానీ, యూపీఎస్సి కానీ, ఎస్ఎస్సి కానీ అండ్ అదర్ ఆల్ ఇండియా రిక్రూట్మెంట్స్, దాంతోపాటు డిఫెన్స్, రైల్వేస్ అండ్ ఆల్ స్టేట్ బోర్డ్ రిక్రూట్మెంట్స్ కూడా మనం చూడవచ్చు. లైక్ ఐపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, ఈపీపీఎస్సి, బిఎస్పిఎస్సి, అస్సాం సంబంధించిన స్టేట్ బోర్డ్స్ కానీ, ఇలా మన ప్రతి స్టేట్కి సంబంధించిన రిక్రూట్మెంట్స్ కూడా మనం దీంట్లో చూడవచ్చు. ఒకసారి చూడండి. అవి రైల్వేకి సంబంధించినవి, ఈ మంత్ లాస్ట్ డేట్ ఉన్నవి నోటిఫికేషన్స్. అవి ఇప్పుడు అప్డేటెడ్గా ఉండాలంటే ఇలాంటి ఒక వెబ్సైట్ మనకు ఉండాల్సిందే. దాంట్లో ఏంటంటే మనం కొత్తగా రాబోయేవి కానీ ప్రీవియస్ కానీ చూసుకోవడానికి ఈజీగా ఉండేది. అలాగే కొంచెం స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ పైన ఏఎల్పి 2025 ఉంది కదా ఫ్రెండ్స్, దాంట్లోకి వెళ్తే మనం ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కూడా అక్కడ ఉండేది. అయితే ఇప్పటికీ నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా బయటికి రాలేదు, బట్ మనకి ఇదే సినారియోలో కనిపిస్తుంది. ఏజ్ లిమిట్ కానీ, ఫీజ్ స్ట్రక్చర్ కానీ, నెంబర్ ఆఫ్ పోస్ట్స్ కానీ, అఫీషియల్ నోటిఫికేషన్స్ కానీ, అప్లికేషన్ గురించి కానీ మొత్తం ఇక్కడ మనం చూడవచ్చు. అలాగే దాంతోపాటు మనం కొంచెం హోమ్లోకి వెళ్ళి వెనక్కి వస్తే కనుక మనం ఇంకా నోటిఫికేషన్స్ కూడా చూడవచ్చు. హోమ్లోకి వెళ్దాం. హోమ్లో చూడండి, ఇక్కడ నావికి సంబంధించిన రిక్రూట్మెంట్స్, అలాగే చాలా వాటికి సంబంధించిన రిక్రూట్మెంట్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇలా ఏ నోటిఫికేషన్ అయినా సరే మనం అలా క్లిక్ చేసి ఓపెన్ చేసుకొని దాని ప్రకారం మన రిక్వైర్మెంట్ ఏంటి, మనకి రిక్వైర్మెంట్ ఏమి ఉండాలి, దాని ప్రకారం మనం చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలాగే నోటిఫికేషన్ కానీ, ఫ్రీ స్ట్రక్చర్ కానీ, ఏజ్ గురించి కానీ, నెంబర్ ఆఫ్ పోస్ట్ అవైలబుల్ గురించి కానీ ఇలా మనం చెక్ చేసుకొని వాటికి అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.